మాసంలో ఈ పూజ చేస్తే చాలు అశ్వమేధ యాగం చేసినంత ఫలం. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేయాల్సిన పూజలు ఇవే. ఇక తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం 8వ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక కార్తీక మాస సందర్భంగా కార్తీక మాస విశిష్టతను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. కార్తీక మాస మహత్యం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే, ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ అంటూ నామస్మరణ చేసిన, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామ స్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం, అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. ఇక కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాల గ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాల్వలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదుల్లో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసంగా పిలుస్తారు. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. ఇక కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించిన నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. ఇక కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథిలో కానీ ఒక సోమవారం రోజునైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదల్లో 365 ఒత్తులను ఆవు నెత్తితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు, ఉసిరిక చెట్టుని లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేస్తారు. ఇక కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా, చదివినా అత్యంత పుణ్యం. కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వనభోజనాల సాంప్రదాయం ఈనాటిది కాదు. ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికి ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. ఈ నియమాలు పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను పూజిద్దాం. శివ సాయుధ్యాన్ని, వైకుంఠ ప్రాప్తిని పొందుదాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.